స్వయంగా తుఫానే టైమ్స్ నౌ ఈటీజీ సర్వేలో వెల్లడి 21 నుంచి 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయకేతనం 3 నుంచి 4 ఎంపీ సీట్లు టీడీపీ జనసేన కూటమి పరిమితం. కేంద్రంలో బీజేపీకి 333 పై మాటే. ఇది టైమ్స్ నౌ అనే ఒక సర్వే సంస్థ సర్వే చేసింది. దేశవ్యాప్తంగా సర్వే చేస్తే బీజేపీ బీజేపీ సింగిల్గా 333 సీట్లు వస్తాయి. ఏపీకి సంబంధించి మొత్తం 25 సీట్లు, 21 నుంచి 22 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 3 నుంచి 4 సీట్లు జనసేన టీడీపీకి కూటమికి వస్తాయని స్పష్టంగా. అంటే 21 పైన ఎంపీ సీట్లు వైఎస్ఆర్సీపీకి గెలిచే అవకాశం ఉంది. అంటే 21 పైన ఎంపీ సీట్లు గెలుస్తుందంటే ఎంత వరస్ట్గా వేసుకున్నా ఎంపీకి 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 2 ఏళ్ళు 14 140 ఎమ్మెల్యే సీట్లు గెలిచే అవకాశం ఉంది. 20 ఎంపీలు వేసుకున్నా 20 ఎంపీలకి 140 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే 20 ఎంపీల పరిధిలో 140 సీట్లు ఎంత వరస్ట్గా వేసుకున్నా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే 21 నుంచి 22 ఎంపీ స్థానాలు తప్పనిసరిగా వస్తాయని టైమ్స్ నౌ అనే సంస్థ చెప్పింది. 333 బీజేపీకి వస్తాయన్నది. 3 నుంచి 4 స్థానాలు ఇది టీడీపీ జనసేన 2 కలిపి వస్తాయి. 3 నుంచి 4 అంటే 3 లేదా 4 వేసుకోండి. 4 ఏళ్ళు 28 సీట్లు ఇద్దరు కలిపి 28 ఎమ్మెల్యే సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 3 సీట్లు వస్తే 3 ఏళ్ళు 21 సీట్లు వస్తాయి ఇటు జనసేన టీడీపీ కలిపి. ఇది ఇవాళ పరిస్థితి. 21 నుంచి 22 అంటే 20 వేసుకుందాం. 20 ఇంటూ 7 అంటే 140 సీట్లు. ఒక్కొక్క ఎంపీ సీటుకి 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. 140 సీట్లు తగ్గకుండా వైసీపీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వేని బట్టి ఒక అర్థమవుతుంది మనకి. ఎంత వరస్ట్ కేసులు వేసుకున్నాం. ఇది చాలు, ఈ సర్వే చాలు. అంటే ప్రజలు ఏ విధంగా ఉంది, మూడు ఎట్లా ఉంది ప్రజలది అనేది ఇది అన్న గమనించుకోకుండా చంద్రబాబు నాయుడు ఇది వదిలేసి నేల విడిచి సాము చేసినట్టు ఇక్కడ ఉన్న ప్రజలను వదిలేసి నువ్వు ఢిల్లీలో వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగి 1% ఓట్లు లేని వాళ్ళ చుట్టూ తిరిగితే ఇట్లే ఉంటుంది మరి. కాబట్టి ఇప్పటికైనా గమనించుకోవాలి. తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు గమనించుకొని ముందుకు పోతే అన్న ఫలితాలు ఉంటాయి తప్ప